Audio Jungle. Audio Jungle. లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. రామాయణం, భాగవతం లాంటి పురాణాలను తిప్పేస్తే ప్రతి దేవుడు, దేవత పుట్టుక వెనుక ఏదో ఒక చెప్పుకోదగిన చరిత్ర, ప్రాముఖ్యత ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అలాగే మనమందరం ఎంతో ఇష్టపడే, అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి పుట్టుక వెనుక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఈ భూమిపైన ఒక్క క్షణమైన మనుగడ మనకు ఉండదు. లక్ష్మీదేవి యొక్క జననం కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. రామాయణం, భాగవతం లాంటి పురాణాలను తిరిగివేస్తే ప్రతి దేవుడు, దేవత పుట్టుక వెనుక ఏదో ఒక ప్రాముఖ్యత, కథ ఒకటి ఉంటుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవికి పుట్టుక వెనుక కూడా ఒక చరిత్ర కలదు. లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష్మి అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. లక్ష్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. అష్టైశ్వర్యాలకు, సిరి సంపదలకు, విజయానికి లక్ష్మీదేవి పెట్టిందే పేరు. అందుకే అష్టలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, భూలక్ష్మి, రాజ్యలక్ష్మి, శక్తిలక్ష్మి, ఇలా ఎన్నెన్నో, సంతాన లక్ష్మి, ఇలా ఒక్కొక్క అంశానికి సంబంధించిన ఒక్కొక్క పేరుతో వేరువేరుగా ఉన్నాయి. లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖశాంతులతో పాటు వంశాభివృద్ధి కలుగుతుంది, చేసే పనిలో విజయం వరిస్తుందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి కూతురే లక్ష్మీదేవి. అందుకే దుర్గమ్మను అమ్మలగన్న అమ్మ అని కొలుస్తూ ఉంటామని ప్రతీతి. మహావిష్ణువుకి లక్ష్మీదేవి సతీమణి. విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా అవతారంలో మరో వేషంలో మారు పేరుతో అయినా వెన్నంటి ఉంటూ వచ్చిన లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్షీరసాగర మదనం గురించి, ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందనే విషయాలు తెలుసుకోవాలి. ఇక ఒకసారి దేవేంద్రుడు రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడికి ఇంద్రుడికి ఓ విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేల మీద వేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం. అది తనకి ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు. ఏ రాజ్యభోగాలైతే చూసి మిడిసి పడుతున్నావో అవి ఇక నుండి నీకు లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక దుర్వాస మహర్షి శాపానికి మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యము అమరావతిలో క్రమంగా కష్టాలకు మొదలవుతాయి. రాజ్యంలో సుఖశాంతులు కరువై అక్కడున్న వారికి అందరికీ అష్టకష్టాల పాలవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడిపై, అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయాన్ని సాధిస్తారు. దీంతో ఏం చెయ్యాలో అర్థం కాని దేవేంద్రుడు దేవతలందరికీ తీసుకొని విష్ణు వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు. ఇక రాక్షసుల అరాచకాలకు చెప్పుకొని పరిష్కారం సూచించవలసిందిగా వేడుకుంటాడు. దేవేంద్రుడు మొర ఆలకించిన విష్ణు సముద్రంలో క్షీరసాగర మదనం చేయవలసిందిగా సూచిస్తాడు. దేవుళ్ళు, రాక్షసులు చెరోవైపు చేసి క్షీరసాగర మదనంలో నుంచి వచ్చే అమృతము ఎవరు సేవిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు. విష్ణు సూచన మేరకు దేవుళ్ళు ఒకవైపు, రాక్షసులు మరొక వైపు చేరి క్షీరసాగర మదనం చేపడతారు. ఈ క్షీరసాగర మదనమును మరో యుద్ధాన్ని తలపించినట్టే పురాణాలు చెప్తున్నాయి. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలుండి కవ్వంని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకిని తాడుగా చేసుకొని మదిస్తూ ఉంటారు. అప్పుడు అందులో నుంచి ముందుగా అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని విష్ణుమూర్తి మోహిని అవతారంలో దేవతలకి పంచగా సురపానను మాత్రం రాక్షసులకి పంచి మోసగిచ్చిన కథ మనకు తెలిసిందే.
ఇక క్షీరసాగర మదనం చేసిన క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇంద్రుడి వైపున్న దేవుళ్ళని సమర్థిస్తూ విష్ణు చెంతకు చేరుతుందని, అలా క్షీరసాగర మదనంలో నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై యుద్ధం చేసి విజయాన్ని సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడని పురాణాలలో ఇతిహాసాల్లో పేర్కొన్నారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టుకకు ఇది ఒక కారణంగా ఇతిహాసాలు అవపోసన పట్టినట్టు మన పురాణాలు చెప్తున్నాయి. ఇక క్షీరసాగర మదించినప్పుడు అమృతంతో పాటు ఐరావతి, ఉచ్చశ్రవము, లక్ష్మీదేవి ఇలా ఎన్నో విలువైన అప్సరసలు, గంధర్వలు, కింపురుషులు ఇలా ఎన్నెన్నో విలువైన అన్ని సముద్రంలో నుంచి బయటపడ్డాయి. అవన్నీ దేవేంద్రుడి సంరక్షణలో ఉంచాడు శ్రీ మహావిష్ణువు. ఇక లక్ష్మీదేవి సోదరుడు చంద్రుడని అంటారు. ఇక లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పరిణయం చేసుకొని ఆనాటి నుంచి సిరి సంపదలకు ఆదిదేవతగా లక్ష్మీదేవికి ఆధిపత్యాన్ని ఇచ్చారు. ఇక రాక్షసులు మోసాన్ని గమనించి అమృతం తమకు ఇవ్వడం లేదని దేవతల వరుసలో రాక్షసుడు మారువేషం వేసుకొని అక్కడ కూర్చొని అమృతం సేవించగా ఇది కనిపెట్టిన సూర్యుడు, చంద్రుడు విష్ణునికి తెలుపగా మోహిని అవతారంలో ఉన్న విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని శిరస్సును ఖండించగా అప్పటికే అమృతము కంఠంలో దిగి ఉంటుంది. కావున అమరత్వం లభించింది ఆ రాక్షసుడికి. నేటి కాలంలో మనం పిలుచుకునే రాహుకేతులే ఆ రాక్షసుడు. తలగా మొండంగా 2 రూపాలుగా విభజింపబడింది. వాళ్ళకి గ్రహములలో ఆధిపత్యం కూడా ఇచ్చారు. వారికి ఆహార నిమిత్తంగా సూర్యుడిని, చంద్రునికి అప్పుడప్పుడు వాళ్ళు ఆహారంగా తీసుకుంటూ మింగి వదిలేస్తారే, దాన్నే గ్రహణము అంటారు. ఇలా లక్ష్మీదేవి క్షీరసాగర మదించినప్పుడు ఉద్భవించింది. ఈ యొక్క కథ పాల్గొన పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి దీనినే మనము లక్ష్మీ జయంతిగా పిలుచుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. వాచ్ మై ప్లేలిస్ట్. థ్యాంక్ యూ.